హలో, హాయ్ అండి. మీకు క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తా చూడండి. నేనైతే యూనిఫామ్ క్లాత్ తీసుకున్నానండి మీకు క్రాస్ కటింగ్ చూపించడానికి. క్రాస్ అంటే క్రాసేనండి. ఇప్పుడు మీకు క్రాస్ కటింగ్ రావాలంటే ఇలా పెడితే క్రాస్ కటింగ్ కాదు, ఇలా పెడితే క్రాస్ కటింగ్ కాదండి. క్రాస్ కటింగ్ అంటే అడ్డంగా పెడితే అది క్రాస్ కటింగ్ అవుతుంది. అడ్డంగా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది. కటింగే కాదండి, కుట్టడానికి కూడా క్రాస్ కటింగ్ కుట్టడం కూడా ఈజీగా కుట్టవచ్చు. కొత్త వాళ్ళకి క్రాస్ కటింగ్ అంటే ఏంటంటే తెలియదు. నేను కూడా ఇంతకుముందు క్రాస్ కటింగ్ అంటే నాకు కూడా తెలిసేదే కాదు. చాలామంది షేప్ సరిగ్గా రావట్లేదు, క్రాస్ కటింగ్ పెట్టు అనేవాళ్ళు. నాకైతే క్రాస్ కట్ అంటే ఏంది, నాకు రాదు క్రాస్ కటింగ్ ఎలాగా అని నేను అంతకుముందు వీడియో చూసేదాన్ని. వీడియో చూస్తే క్రాస్ కటింగ్ ఏందా అంటే వాళ్ళు సజెషన్ చేశారు. అది చూసి క్రాస్ కటింగ్ ఇదే బ్లౌజు ఇలా వేస్తే క్రాస్ కటింగ్ కాదు, ఇలా వేస్తే క్రాస్ కటింగ్ కాదు, అడ్డం పడితే క్రాస్ కటింగా అని అప్పుడు చూసి నేర్చుకున్నానండి. ఇప్పటికైతే నాకు క్రాస్ కటింగ్ అంటే అర్థమవుతుంది, కానీ పలక కటింగ్ అంటే రాదు. పలక కటింగ్ అంటే ఎలా ఉన్నది కూడా తెలియదు. ఇప్పుడు నేను మొత్తం ముసలోళ్ళకి కానీ వయసు వాళ్ళకి కానీ ఎవరికి కానీ క్రాస్ కటింగే నేను పెట్టేది. క్రాస్ కటింగ్ అంటే ఇంతనండి. ఈ క్రాస్ కటింగ్ ఎలాగంటే ఇప్పుడు ఇలా ఇలా ఇది చేసుకొని దీని మీద ఇంకా గీసుకొని ఇప్పుడు ఇది సేమ్ ఇలాగే గీయాలండి. ఇది ఎలా ఉంటే అలా గీసి ఇలా అడ్డంగా ఇలా గీసి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే ఇంకా ఇది క్రాస్ కటింగ్ అయిపోయింది. ఇదేనండి క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి నేర్చుకోండి క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలో. క్రాస్ కటింగ్ పక్కా క్రాస్ కటింగ్ అండి ఇది క్రాస్ కటింగ్ కట్ చేసేవాళ్ళు జాకెట్ ఎలా అయినా జాకెట్ భలే కుదిరిద్ది ఈ జాకెట్ అనేది. క్రాస్ కటింగ్ రాని వాళ్ళు కూడా క్రాస్ కటింగ్ నేర్చుకోవచ్చు ఈ క్రాస్ కటింగ్ చూస్తే. సరే అండి, చూసి నేర్చుకోండి. రానోళ్ళు చూడండి, వచ్చిన వాళ్ళు ఇలాగో కాదో కామెంట్ చెప్పండి. సరే అండి.